క్రీస్తు యేసునందున్న వారికి శుభవార్త. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, బయటపడే దారి లేకపోయినా, తరచుగా పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది, నీకు అవకాశం ఉంది. అది ఆయన రెక్కలలోనే ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. సత్యదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి. ఆయన పాదాలే పట్టుకో. ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా, ఈ జీవితకాలం నిన్ను విడిపించడా, ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా? అట్లయితే నేరం అయింది, ఇది నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు. నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. నువ్వు ఆశ్రయించావు, ఇవ్వలా, కేసు అయిందే, నీది కాదు. ఆయన ఫైనల్ చేసేంత వరకు ఆయన దగ్గరే తెలుసుకోను. నాకెందుకు, నువ్వు చెప్పావుగా, నువ్వు చేయాల్సిందే. ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, నాకు తెలియదు. నేను నీ దగ్గర కూర్చున్నా, నీ కాళ్ళ దగ్గరే కూర్చున్నా, నాకొద్దు. నీ పాదాల దగ్గరే కూర్చు. ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, నాకొద్దు. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, నేను ఎలా విడిపించాలో, ఏ స్థితికి నేను తీసుకొని రావాలో నిరీక్షణ ఉంది నాన్న. నీకు విశ్వాసం ఉంటే, నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంటే, బిడ్డ, నీకు నిరీక్షణ ఉందమ్మా, నీకు నిరీక్షణ ఉందమ్మా.